నాకెవరొద్దు మేడం, నన్ను వదిలేయండి. మనసులో ఉన్న ఇష్టాన్ని మాటలతో బయటపెట్టడం చేత కాకపోయినా ఇలా చేతులతో బయటపెట్టడం బాగానే వచ్చన్నమాట. ఎరా, నీకు ప్రేమించడానికి దేశంలో అమ్మాయిలే దొరకలేదురా? నా చెల్లెలే కావాల్సి వచ్చిందా? దీనికి ప్రేమ కావాల్సి వచ్చిందిరా. నువ్వు ప్రేమించి సగం ఉద్ధరించావు. నిన్న ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఇది ఎవరో ప్లాట్ఫామ్ కాడి ప్రేమించి మన ఇంటి పరువు తీయడానికి సిద్ధపడింది. ఈ రోజు నుంచి ఇది ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. సీను నా మనసును చూశాడు. అతని ప్రేమకు నా అంగవైకల్యం అడ్డు కాలేదు. అతను నా ఆస్తి కోసం ఆశపడ్డం లేదు. ఇప్పుడు చెప్పన్నయ్యా, నన్నుగా ప్రేమించేవాణ్ణి నీ కోరుకోవడం తప్ప. అన్నయ్యే కాదు, ఎవరు అడ్డం వచ్చినా సరే నీకు నచ్చిన వాడితోనే నీ పెళ్లి జరిపించే పూచి నాది. అన్నయ్య, నోర్మయ్, ఇంకొక మాట మాట్లాడావంటే ఇదే చెంపదెబ్బ నీకు పడుతుంది. దానికి పిచ్చిక్కి ఎవడో రోడ్డును పోయేవాడిని ప్రేమించానంటే దానికి బుద్ధి చెప్పి మనసు మార్చకుండా దగ్గరుండి పెళ్లి జరిపిస్తానంటావా? పెళ్లి తప్పే ఉందన్నయ్య. మనకు నచ్చిన వాడితో పెళ్లి జరిపిస్తే మనం చేసే పెళ్లి ఫంక్షన్ బాగుంటుందేమో కానీ దాని జీవితం బాగుండదన్నయ్య. అసలు తన మనసుకు నచ్చిన వాడితో పెళ్లి జరిపిస్తే నీకేంటి ప్రాబ్లం? మనసు మార్చుకోమని అడుగుతున్నావే. ప్రేమించిన మనిషిని మర్చిపోవడం ఎలా కుదురుతుందన్నయ్య? కరెక్టేరా, కుదరదు. అందుకేగా ఇప్పటికీ ఆ భార్గవి పేరు జపం చేసుకుంటూ పిచ్చోడ్లా తిరుగుతున్నావు. ఇప్పుడు నిన్న ఆదర్శంగా చేసుకుని ఈవిడ ప్రేమించింది. కొద్ది రోజుల తర్వాత నువ్వు నీ పెళ్ళాన్ని వదిలేసినట్టే ఈవిడ కూడా తన మొగుడిని వదిలేసి వేరొకరితో కాపురం పెట్టేస్తుంది. అన్నయ్య, నీకేమైనా పిచ్చెక్కిందా? నువ్వు మాట్లాడుతోంది నీ తోడబుట్టిన చెల్లెల గురించి అన్న సంగతి నీకు తెలుసా? నాకు తిక్కలెగిస్తే తోడబుట్టిన చెల్లెలే కాదు, కట్టుకున్న భార్య అయినా సరే, కన్న తల్లి అయినా సరే ఇలాగే మాట్లాడతాను. దానికంటే ముందు నీకు వార్నింగ్ ఇస్తున్నాను. నువ్వు ఎవరిని ప్రేమించినా ఎవరిని పెళ్లి చేసుకున్నా నేనేం పట్టించుకోలేదు కదా అని చెల్లెలి విషయంలో కూడా అలాగే ఉంటానని అనుకోవద్దు. పిచ్చి వేషాలు వేస్తే మన ఇద్దరం అన్నదమ్ములన్న విషయం కూడా మర్చిపోవాల్సి వస్తుంది. అయినా మీకు వార్నింగ్ ఇవ్వడం కాదు, మళ్ళీ ఇదే విషయం రిపీట్ కాకుండా ఏం చేయాలో అదే చేస్తాను. నాన్నా, అల్లుడి దగ్గర నుంచి ఫోన్ వస్తుందన్నారు. ఏదండి? అల్లుడు వెళ్ళి 2 రోజులైంది. ఇంతవరకు కనీసం ఫోన్ కూడా చేయలేదు. మనవడికి ఎలా ఉందో ఏమో. దీన్ని చూడండి, బెల్లం కొట్టిన రాయిలా ఎలా ఉందో. కనీసం బిడ్డకి ఎలా ఉందన్న బెంగ కూడా లేదు దీనికి. రాజేశ్వరి, ఎందుకలా నువ్వు టెన్షన్ పడి అందరినీ టెన్షన్ పెడతావెందుకు? నేను అల్లుడితో మాట్లాడానని చెప్పాను కదా. మనవాడికి ఇప్పుడు బానే ఉంది. అసలు అల్లుడు గారే నీకు ఫోన్ చేసి మాట్లాడదాం అనుకున్నాడట. పనడా ఊళ్ళో పడి మర్చిపోయి ఉంటాడు. మాధవి జీవంతో ఫోన్ చేయిస్తానంది, ఇంకా చేయించలేదేమిటి?
హలో అంకుల్ నేను మాధవిని మాట్లాడుతున్నాను. ఫోన్ జీవన్కిస్తున్నాను, ఆంటీతో మాట్లాడించండి. హలో. ఏంటి అల్లుడు గారు, అమెరికాలో దిగిన వెంటనే ఫోన్ చేస్తానన్నారు, ఇంకా చేయలేదేమిటి? నీకోసం మీ అత్తయ్య గారు ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? ఒక్క నిమిషం, మీ అత్తయ్యతో మాట్లాడు. హలో బాబు, ఎలా ఉన్నారు? మనోడు ఎలా ఉన్నాడు? ఏంటి అల్లుడు గారు, అమెరికాలో దిగిన వెంటనే ఫోన్ చేస్తానన్నారు, ఇంకా చేయలేదేమిటి? నీకోసం మీ అత్తయ్య గారు ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? ఒక్క నిమిషం, మీ అత్తయ్యతో మాట్లాడు. హలో బాబు, ఎలా ఉన్నారు? మనోడు ఎలా ఉన్నాడు? బాబుకి ఏంటత్తయ్య, బంగారంలా ఉన్నాడు. కానీ నా పరిస్థితి కొంచెం తేడాగా ఉంది. ఏమైంది బాబు? ఏం లేదత్తయ్య, చాలా రోజుల తర్వాత అమెరికా వచ్చాను కదా, ఒకటే వర్క్ లోడ్ అత్తయ్య. షిఫ్టుల మీద షిఫ్టులు అత్తయ్య, అస్సలు ఖాళీ ఉండడం లేదు. చాలా వర్క్ లోడ్లో ఉన్నాను. అదేంటి బాబు, అమెరికా వెళ్ళి బాబుని తీసుకొచ్చేస్తానన్నారు కదా, మళ్ళీ అక్కడ పని హడావిడని అంటున్నారేంటి? మనవాణ్ణి తీసుకుని త్వరగా వచ్చేయండి బాబు. నాకు వచ్చేయాలనే ఉంది అత్తయ్య, కానీ నా చేతుల్లో ఏమీ లేదు. పరిస్థితి చూస్తుంటే ఇప్పుడప్పుడే వదిలేలా లేరు. అది హలో 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 హలో, ఫోన్ కట్ అయినట్టుందండి. లైన్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, మళ్ళీ చేస్తాడులే. మర్యాదగా మాట్లాడరా అంటే వెధవ తెలివితేటలు ఉపయోగించి క్లూలు ఇవ్వడానికి ట్రై చేస్తావా? నిన్నో. అవునండి, అల్లుడు మనవణ్ణి తీసుకురావడానికి కదా వెళ్ళాడు. మళ్ళీ ఏదో పనిలో హడావుడిగా ఉన్నట్టు మాట్లాడతాడేంటి? పైగా రావడం తన చేతుల్లో లేదు, ఇప్పుడిప్పుడే వదిలేలేరు అంటున్నాడు. ఏం జరుగుతోందండి? రాజేశ్వరి, నువ్వు అనవసరంగా కంగారు పడకు. అమెరికా వెళ్ళిన అల్లుడు గారు అక్కడ బిజినెస్ వ్యవహారాలన్నీ చూసుకొని మనవణ్ణి తీసుకొని పర్మనెంట్ గా ఇండియా వచ్చేస్తాడేమో. ఆ పనుల్లో బిజీగా ఉండొచ్చు కదా. ఈసారి ఫోన్ చేసినప్పుడు వివరాలన్నీ క్లియర్గా మాట్లాడొచ్చు కానీ కాస్త తలనొప్పిగా ఉంది, వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగేనండి. నాన్న, ఇంకా ఎన్నాళ్ళని ఈ నాటకం ఆడాలి? తెలీదమ్మా. జీవన్ వల్ల ఎలాంటి ముప్పు రాదని నమ్మకం కుదిరే వరకు మనం ఈ నాటకం ఆడక తప్పదమ్మా, తప్పదు. సీను నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు, కానీ ఆ ప్రేమని పొందే అవకాశాన్ని దూరం చేయాలనుకుంటున్నాడు పెద్దన్నయ్య. దానికంటే ముందు నీకు వార్నింగ్ ఇస్తున్నాను. నువ్వు ఎవరిని ప్రేమించినా ఎవరిని పెళ్లి చేసుకున్నా నేనేం పట్టించుకోలేదు కదా అని. చెల్లెలి విషయంలో కూడా అలాగే ఉంటానని అనుకోవద్దు. పిచ్చి వేషాలు వేస్తే మన ఇద్దరం అన్నదమ్ములన్న విషయం కూడా మర్చిపోవాల్సి వస్తుంది. హలో. సూర్య, ఏంటిది? ఏమైంది మీకు? మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఒకప్పటి నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది. నాకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను అలా మారానంటే అర్థం ఉంది. కానీ మీకేమైంది? మీరెందుకు ఇలా తాగుబోతుగా మారారు?
ఏ మగాడైనా ఇలా తాగుబోతుగా తిరుగుబోతుగా మారాడంటే దానికి ఆడదే కారణం. ఏ మగాడైనా ఇలా తాగుబోతుగా తిరుగుబోతుగా మారాడంటే దానికి ఆడదే కారణం. మీరైనా నేనైనా ఇలా మారడానికి ఆడదే కారణం. ఐఎమ్ రియల్లీ సారీ సూర్య. నా ఒక్కడికే భార్యతో ప్రాబ్లం ఉందనుకున్నాను. మీకు కూడా నాలాగే భార్యతో సమస్య ఉందన్నమాట. ఇలా ఆలోచిస్తూ బాధపడుతూ మనసు పాడు చేసుకోకపోతే మాట్లాడి సమస్యని పరిష్కరించుకోవచ్చు కదా. ఆడవాళ్లతో వచ్చిన సమస్యని పరిష్కరించుకోవడం అంత ఈజీ అయితే మీ భార్యతో వచ్చిన సమస్యని మీరు పరిష్కరించుకునేవాళ్ళు కదా. అయినా మీ భార్యతో సమస్య పరిష్కారం కాకపోయినా మీలో మార్పు వచ్చిందంటే ఖచ్చితంగా దానికి కారణం ఇంకో ఆడదై ఉండాలి కదా. నా సంగతి వదిలేయండి. మీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు చేతనైతే తప్పకుండా సహాయం చేస్తాను. చేస్తారా? సాయం చేస్తారా? తప్పకుండా సాయం చేస్తారా? మాట తప్పరుగా. ఎందుకంత ఆలోచిస్తున్నారు సూర్య? ఐఎమ్ యువర్ ఫ్రెండ్. మీరు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. ఏం చేయాలో చెప్పండి. ఎంత కష్టమైనా సరే చేస్తాను. మీరేం కష్టపడిపోవాల్సిన పని లేదు. మీ దగ్గర ఉన్న భార్గవిని పంపించేయండి చాలు. నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఏమంటున్నారు సూర్య? నేను భార్గవిని వదిలేయటానికి మీ సమస్య పరిష్కారానికి సంబంధం ఏంటి? అంటే భార్గవి ఎస్, భార్గవి నా భార్య. ఏమంటున్నారు సూర్య? భార్గవి మీ భార్య? మరి మీరు ఇన్నిసార్లు నా ఇంటికి వచ్చారు. మీరు కానీ భార్గవి కానీ నాతో ఈ విషయం ఎందుకు చెప్పలేదు? దానికి చెప్పాల్సిన అవసరం లేదు. నాకు చెప్పుకునే అవకాశం రాలేదు. నేను తాళి కట్టిన భార్య ఇంకోటితో కాపురం చేస్తుంటే నాకెంత నరకంగా ఉంటుందో తెలుసా? షటప్, జస్ట్ షటప్. భార్గవి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడావంటే ఆవిడకి తాళి కట్టిన భర్తవని కూడా చూడను. నువ్వు తాళి కట్టిన భర్తవే అయ్యుండొచ్చు, కానీ భార్గవి క్యారెక్టర్ గురించి ఏం తెలుసని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నా ఇంట్లో ఉన్నంత మాత్రాన ఆవిడికి నాకు సంబంధం ఉన్నట్టేనా? కొన్ని రోజులు నా ఇంట్లో ఉంటేనే ఆవిడ గొప్పతనం ఏంటో నాకు అర్థమైంది. ఇన్ని రోజులు కలిసి కాపురం చేశానంటున్నావు. ఆవిడ క్యారెక్టర్ ఎలాంటిదో నీకు తెలీదా? నీ క్యారెక్టర్ నా క్యారెక్టర్ కంటే కూడా ఆవిడ క్యారెక్టర్ చాలా గొప్పది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ కాలి గోటికి కూడా మనం సరిపోం. ఆవిడ గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే నరికేస్తాను. భార్గవి, 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 భార్గవి. ఏంటండి? నువ్వు చేసిన పనుల్ని బట్టి, నీ మాటల్ని బట్టి నువ్వు చాలా మంచిదని అనుకున్నాను.
చేసి